వాళ్ళు రీఫిల్టర్ చేసి వదులుతారు సముద్రాలకు. ఓకే. ఆ సైడ్కి మాకు క్యాంటీన్లో లాగా పెట్టి అందులో ఉంచిర్రు వాళ్ళు ఫస్ట్ సారి. అందులో ఒక్కొక్కసారి ఏసీ కూడా నడిచేది కాదు మాకు. మేనేజ్మెంట్ చెత్త మేనేజ్మెంట్. కనీసం ఏసీ మాకు లేదని కంప్లైంట్ చేసినా కానీ 2-3 months ఏసీ లేకుండా పడుకునే రోజులు ఉన్నాయి అక్కడ. పడుకుంటే నిద్ర కూడా రాకపోవు. కనీసం షవర్ చేద్దామంటే వాటర్ ఉండకపోతుండే. డబ్బులు పే చేయలేక వాటర్ కూడా వాటర్ పోయకపోతుంటారు వాళ్ళకు. ఓకే. ఎట్లయితే వచ్చిన పరిస్థితి మంచిగా చేద్దామని చాలామంది అతను వచ్చిన ఎదురుగిపోయారు ఫైటింగ్ చేసి. కానీ నేను ఎందుకంటే పోతే బాగుండదు ఫస్ట్ సారి వచ్చినా కానీ ఎట్లా చేసి 2 years గడిపి పోదామని ఒక ఉద్దేశంలో ఉన్నాను. 2 years వాళ్ళు చెప్పినట్టు నిన్న పని చేసిన అన్నీ ఓకే చేసిన తర్వాత 2 years అగ్రిమెంట్ అయిన తర్వాత నేను వెకేషన్ పోవాలని వాళ్ళకు రిక్వెస్ట్ పెడితే ఎవడు పట్టించుకున్నట్టు లేడు. వాళ్ళకి అసలు మన జీవితం అంటే లెక్కలేదు వాళ్ళకు. ఓకే. అగ్రిమెంట్ అయిపోయింది సార్, 2 years అయిపోయింది, నేను ఫ్యామిలీ ఉంది కదా అని పోవాలంటే లేదు, నాకు రిజర్వ్ రెన్యువల్ కూడా వేయలేదు వాళ్ళు, పైసలు డబ్బులు లేక. మళ్ళీ ఎటు పోవాలో ఏం తెలియని పరిస్థితి. ఇక ఇండియా రావాలంటే రారాదు రిజర్వ్ రెన్యువల్ ఏంది, మొత్తం వాళ్ళ చేతుల్ని ఆఫీస్కి పోతే కనబడరు మేనేజ్మెంట్. ఓకే. అంటే కావాలని తప్పించుకుంటూ తిరుగుతారేమో. కావాలని వాళ్ళు లాస్ అయిపోయింది మేనేజ్మెంట్, వాళ్ళకి చేరలేదు, లాస్లో ఉంది. కానీ మనల్ని బలి చేశారు అన్నట్టు కస్టమర్ మన ఎంప్లాయీస్ను. శాలరీ ఇక వీసా రెన్యువల్ చేయక దొంగలాగా తిరగాలి వీసా లేకపోతే. నీకు ఎటు పోయినా పోలీసులు పట్టుకుంటారు, మనం పట్టుకుంటే జైలు వేసి మళ్ళీ ఇంటికైనా పోగలరు వాళ్ళు, మళ్ళీ బ్యాగ్ పంపించేస్తారు 2-3 రోజులు ఉంచుకొని. ఓకే. అట్లా బాగా కష్టాలు పడ్డామన్న. తర్వాత ఇక రాలేని పరిస్థితి. ఇక 4 years దాటింది. నాకు ఇంటికాడ నాకు పెళ్ళి 4 సంవత్సరాలు ఫ్యామిలీతో ఉండకపోతే ఎంత బాధ అనిపిస్తుంది, చాలా ప్రెషర్ అయింది. తర్వాత ఒకరోజు మా ఫ్రెండు అక్కడ హైదరాబాద్ అయిన ఒక ఆయన కలిసి ఆయన ద్వారా ఈ 5 star హోటల్ అనే ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను నేను. అప్పటి నుంచి కొంచెం 5 star హోటల్ ఫీల్డ్ అది మంచిగా ఉంటుంది. అప్పటి నుంచి కొంచెం లైఫ్ సెటిల్ అయింది. టైం టు టైం శాలరీ అయితే ఇస్తారు వాళ్ళు. 28 నాడే శాలరీ అకౌంట్లో పడిపోతుంది. మళ్ళీ మనం కావాలని పోతా అంటే ఆపరు, ఇంటికి పోతా అంటే. ఫస్ట్ కంపెనీ చాలామందిని బలి చేసింది అన్న. ఒక్కొక్కరు అయితే ఏడుపు, మన బ్రిడ్జ్ల కింద పడుకున్నారు వాళ్ళు, పని లేక బ్రిడ్జ్ల కింద పడుకొని ఇంటికి పోదామంటే వీసా కరెక్ట్ లేదు రానియరు వాళ్ళు. ఓకే. పోలీసు వాళ్ళు కూడా ఒక్కొక్కసారి రియాక్టర్ కారాలి, ఎందుకంటే మన ఇక్కడ ఏజెంట్ వాళ్ళు కూడా మనం తీసుకుపోయాడా మోసం చేసి వాళ్ళు ఇచ్చి పెడతారు, వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు అమ్ముకుంటున్నా అంటే మనం ఇక్కడ నుంచి పోతాం. మనం ముంబై ఆఫీస్ నుంచి మనకు వీసా ఇష్యూ చేస్తారు వాళ్ళు. వాళ్ళు అమ్ముకున్నారంటే కలాసి మనం ఎటు పోయినా ఏం కదా, వాళ్ళకి సంబంధం లేదు. ఓకే.